సూపర్ స్టార్ కృష్ణ, సహజనటి జయసుధ నటించిన అమాయకుడు కాదు అసాధ్యుడు 1983 జనవరి 14న రిలీజ్ అయింది, సంక్రాంతి పండగ. ఇదే సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ మరొక సినిమా కూడా రిలీజ్ అయింది, బెజవాడ బెబ్బులి. అది శివాజీ గణేషన్తో కలిసి నటించిన మల్టీ స్టార్ మూవీ అయితే దానికి దర్శకత్వం విజయనిర్మల వహించారు. ఈ అమాయకుడు కాదు అసాధ్యుడు కూడా విజయనిర్మలే దర్శకత్వం వహించడం మరొక విశేషం. అంటే ఒక డైరెక్టర్, ఒక హీరో ఇద్దరు కూడా నటించిన సినిమాలు సంక్రాంతి పండగకి హల్చల్ చేయటం ఆ రోజుల్లో ఒక డిస్కషన్, చాలా వింతగా చెప్పుకున్నారు కూడా. అలాగే ఈ సినిమాల్లో రెండిట్లో కూడా శ్యామల గోరి ప్రధాన భూమిక వహించారు. ఆ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే శ్యామల గోరి చాలా బిజీ అయిపోతారు, ఎందుకంటే అంతకుముందు తరంగిణి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి ఆవిడ మంచి హీరోయిన్ అవుతుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న తరుణం. ఇదే టైంలో 1982 డిసెంబర్ 17వ తేదీన ఈనాడు సినిమా రిలీజ్ అయింది. అది ఒక సంచలనమైనటువంటి విజయం. అప్పటికి ఆ సినిమా ఇంకా ఆడుతోంది, కలెక్షన్స్ పరంపర సునామీలాగా వస్తోంది. అంటే ఈ పండగ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ 3 సినిమాలు థియేటర్స్లో ఒక విధంగా విజయ విహారం చేస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండగ రోజు 83వ సంవత్సరంలో మరి చిరంజీవి నటించినటువంటి ప్రేమ పిచ్చోళ్ళు ఆ సినిమా రిలీజ్ అయింది. అలాగే చంద్రమోహన్, ప్రభా, కవిత నటించిన అక్కమ్మగుడు చెల్లెలి కాపురం ఈ సినిమా లో బడ్జెట్ సినిమా, ఆ సినిమా రిలీజ్ అయింది. మరో పక్కన రజనీకాంత్ నటించినటువంటి తమిళ డబ్బింగ్ వెర్షన్ దెబ్బకు దెబ్బ అనేటువంటి సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇన్ని సినిమాలు ఉన్నా కూడా ఈ ఇన్ని సినిమాలు కూడా ఒక పదంలో దూసుకుపోతూ ఉంటే మరి అమాయకుడు కాదు అసాధ్యుడు కూడా తన విజయ పరంపరను ముందుకు తీసుకెళ్ళింది. అలాగే ఈ సినిమాని డూండి సమర్పించారు, పి బాబ్జీ నిర్మాతగా వ్యవహరించారు. వాళ్ళకు విధంగా నష్టం లేకుండా లాభాల బాటలోనే ఈ సినిమా నడవటం ఆ రోజుల్లో ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. 1943 జనవరి 9న ముఖ్యమంత్రిగా మరి ఎన్టీ రామారావు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకి ఇంకా అఫీషియల్గా సూపర్ స్టార్ కృష్ణయ్య అన్నటువంటి ఇది బాగా వచ్చింది. అంటే సూపర్ స్టార్ ఇంకా క్విజ్ పోటీల్లో అప్పటికి ఆయన ఇంకా రాలేదు, కానీ అప్పటికే అన్అఫీషియల్గా ఆయన సూపర్ స్టార్గానే చలామణి అవుతున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు కృష్ణతోనే ఇంకా సినిమాలు తీద్దామని క్యూలు కట్టినటువంటి పరిస్థితిలో ఈ సినిమాలు ఒక మంచి విజయాన్నే సాధించాయి. అయితే ఈ అమాయకుడు కాదు అసాధ్యుడు, అసలు దీని కనుక మన కథను పరిశీలిస్తే ఇది డూండి స్క్రీన్ ప్లే చేశారని చెప్పుకున్నాం కదా. మన పాత సినిమాల్లో ఎన్టీ రామారావు, సావిత్రి నటించినటువంటి ఆత్మబంధువు ఆ ఛాయలు మనకి కనిపిస్తాయి, కొంతవరకు కనిపిస్తాయి. అలాగే మరో పక్కన ఆయన నటించినటువంటి 1968 అమాయకుడి సినిమా కొంత ఛాయలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే 68వ సంవత్సరంలోనే వచ్చిన అసాధ్యుడి సినిమా ఛాయలు కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. అంటే ఒక కృష్ణ డిఫరెంట్ మూవీస్లో చేసినటువంటి డిఫరెంట్ యాక్షన్స్ని ఒక్క సినిమాలోనే విజయనిర్మల చూపించడం ఒక విశేషం. అంటే నటనలో ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాలు కూడా సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో చూపించి అభిమానుల్ని అలరించారు. అప్పటికి జయసుధ ఆయనతో సినిమాలు చేయడం ప్రారంభించారు హీరోయిన్గా. డాక్టర్ సినీ యాక్టర్ 1982తో అయితే తర్వాత లంకెబెందులు లాంటి సినిమాలు చేశారనుకోండి. ఈ సినిమా కూడా కమర్షియల్గా ఒక హిట్ పేరునటువంటి టాక్కు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇక్కడ కనుక చూసుకుంటే ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం భీముడి ఏకపాత్రాభినయం. భీముడి గెటప్లో సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో ఒక అంతర్నాటకంలో మనకి కనిపిస్తారు. సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ని కనుక మనం పరిశీలిస్తే ఆయన అంతర్నాటకంలో ఏదైనా ఒక పాత్ర కనుక చేస్తే ఆ పాత్ర మీద తర్వాత సినిమాలు వచ్చేవి. అసాధ్యుల్లో అల్లూరి సీతారామరాజు చేశారు, అదే అల్లూరి సీతారామరాజు సినిమా కింద వచ్చింది. ఇందులో భీమసేనుడి కింద అద్భుతమైన నటన ఆయన కనిపించారు. అప్పట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భీముడికి ప్రధానమైనటువంటి గెటప్లో ఆయన ఏదైనా మరొక పౌరాణిక చిత్రం తీయబోతారా అన్న ఆలోచన కూడా అప్పటికి వాళ్ళకి వచ్చింది. నిజంగా ఆలోచనలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఉండేవారు, కానీ ఆ తర్వాత కొద్దిగా ఆ పందాన్ని మార్చుకొని
ఆ తర్వాత కాలంలో 1986లో జానపదం తీశారు, అదే సింహాసనం. లేకపోతే భీముడి గెటప్లో ఒక మంచి పాత్రని ఏదో ఒక ఘట్టాన్ని తీసుకుని ఆయన చేసేవారేమో, ఆ ఛాన్స్ మనం మిస్ అయిపోయాం. ఇందులో మంచి ఆ ఏకపాత్ర మాత్రం అభిమానులు కానీ ఆనాటి ప్రేక్షకులు కానీ ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఇంకా కథాపరంగా విషయం ఇస్తే మంచి పాటతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ రాఘుకుల రాముడి మీదటువంటి ఆ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుంది. మంచి సాహిత్య విలువైనటువంటి ఆ పాట ఎప్పటికీ కూడా ఒక చెరగని ముద్ర వేస్తుంది. చెల్లపిల్ల సత్యం ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అలాగే పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి, చిత్రీకరణ బాగుంటుంది. అలాగే ఒక కుటుంబం పరంగా వచ్చే చిక్కులన్నీ కూడా ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక అన్న చెల్లెలు ఉండేటువంటి సెంటిమెంటు ఈ సినిమాలో కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం. మీకు రక్త సంబంధం సినిమా చూస్తే రక్త సంబంధంలో కూడా అంతే, చిటి చెల్లెలు చూస్తే చిటి చెల్లెలు కూడా అంతే, అన్న చెల్లెల అనుబంధం అందులో కనిపిస్తుంది. ఇందులో చెల్లెల కింద తులసి నటించడం ఒక విశేషం. తులసి 1980లో శంకరాభరణం సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. తర్వాత మరి నరేష్ పక్కన కూడా ఆవిడ హీరోయిన్గా కనిపించారు. ఆ తర్వాత ఈ సినిమాలో చెల్లెల కింద కనిపించారు. 4 స్తంభాలలో ఆవిడ హీరోయిన్గా నటించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ చెల్లెలు ఒక మోజులో పడి, ప్రేమలో పడి, ఒక ఏమాత్రం విలువ లేనటువంటి వ్యక్తిని ప్రతాప్ పోతన్ని పెళ్లి చేసుకుంటుంది. ప్రతాప్ పోతను ఇందులో విలన్గా కనిపిస్తారు. తర్వాత ప్రజారాజ్యం సినిమాలో కూడా మీకు ప్రతాప్ పోతను కనిపిస్తారు. అలాగే తమ్ముడు సుధాకర్ని చాలా ప్రోత్సహించారు సూపర్ స్టార్ కృష్ణ. బంగారు భూమి తీసుకున్నా, కలవారి సంసారం తీసుకున్నా, భోగి మంటలు తీసుకున్నా, ఇలా చాలా సినిమాల్లో తన తమ్ముడి క్యారెక్టర్ అంటే నిర్మాతకి చెప్పేవారు సుధాకర్ని మీరు ఎంచుకోండి అని. ఆ విధంగా చాలామందికి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టే సుధాకర్కి కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం సుధాకర్ నటుడు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. తమ్ముడు క్యారెక్టర్లో ఒక విధంగా మంచి నటన ప్రదర్శించారు. అలాగే తను ఒక వాళ్ళ కొడుకు కాకపోయినా కూడా పెద్ద కొడుకుగా ఉంటాడు. చదువు పెద్దగా ఉండదు, కానీ అన్ని పనులు కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు సూపర్ స్టార్ కృష్ణ. తల్లిగా అంజలిదేవి, తండ్రిగా సత్యనారాయణ కూడా మంచి నటనని ప్రదర్శించారు. అందుకనే ఇక్కడ ఆత్మబంధువు అని నేను చెప్పడం జరిగింది. ఆత్మబంధువులు కూడా అంతే కదా. అయితే ఇక్కడే మరుపులు కథ తిరుగుతుంది. అతను వ్యసనాలకు లోనటువంటి ప్రతాప్ పోతన్ తులసిని లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. వ్యసనపరుడు, జూదగాడు, మోసగాడు, అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి అతన్ని నమ్ముతుంది, నమ్మి మోసపోతుంది. నమ్మి మోసపోయిన తర్వాత చెల్లెలి కాపురాన్ని బాగు చేద్దామని తపన పడే అన్న క్యారెక్టర్లో మంచి నటనని ప్రదర్శిస్తారు సూపర్ స్టార్ కృష్ణ. ఒకనొక సందర్భంలో అయితే తులసి చెంపదెబ్బ కొట్టేటువంటి సన్నివేశం ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా నేను గొల్లమావిడ శేషమాల్ థియేటర్లో చూడటం జరిగింది. 80లో జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి తులసి 83లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోయిన్ స్థాయికి ఎదిగి ఇందులో చెంపదెబ్బ కొట్టే సన్నివేశం సూపర్ స్టార్కి కొట్టినప్పుడు ప్రేక్షకుల్లో ఒక విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా నిరసన అనుకోవచ్చు, లేకపోతే భావోద్వేగం అనుకోవచ్చు. ఆ చెంపదెబ్బను కూడా చూసి తట్టుకోలేకపోయారంటే మీరు నమ్ముతారా? ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ఈ రకమైనటువంటి స్పందనే వచ్చింది. అంటే ఆ రోజు అభిమానులే కాదు, ఈవెన్ ప్రేక్షకులు కూడా సూపర్ స్టార్ కృష్ణని తమ కుటుంబ సభ్యుడిగా, తమ కుటుంబంలో ఒక మెంబర్ కింద భావించేవాళ్ళు అనటానికి ఇది ఒక ఉదాహరణ. అంతేకాదు, తన చెల్లెలి జీవితాన్ని బాగు చేసేటువంటి ప్రయత్నంలో బావైనటువంటి ప్రతాప్ పోతన్ చేతుల్లో తను బలంగా ఉండి కూడా దెబ్బలు తినేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది. అది కూడా ప్రేక్షకుల్ని చాలా కదిలించేస్తుంది థియేటర్స్లో. ఆ రెస్పాన్స్ కూడా మనం చూడొచ్చు. కాబట్టి అభిమానులు కాని వాళ్ళు కూడా సూపర్ స్టార్ కృష్ణని ఎంతో ఉన్నతంగా, చాలా సంస్కారయుతంగా వాళ్ళు భావించేవాళ్ళు. ఆ క్యారెక్టర్స్ కూడా అలాగే వేసేవాళ్ళు. ఆ క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఉండేవి.
అలాగే ప్రజల్ని ముందుకు తీసుకెళ్లేలా ఉండేవి. ఆ విధంగా ఈ సినిమాలో ఆ 2 ఇన్సిడెంట్స్ కూడా మనం ఎప్పటికీ కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆ తర్వాత తన కుటుంబంలోంచి బయటికి గెంటివేయబడి బయటకొచ్చేసి తన జీవితాన్ని తాను కాపాడుకుంటూ తర్వాత తన కుటుంబం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అమాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అసాధ్యుడి కింద మారి ఆ కుటుంబాన్ని ఎలా కాపాడాడు, తన తమ్ముడిని ఎలా కాపాడాడు, సంఘ విద్రోహ శక్తుల నుంచి వాళ్ళని ఎలాగా పైకి తీసుకొచ్చాడన్నదే ఈ సినిమా యొక్క ప్రధానమైనటువంటి ఇతివృత్తం. కాబట్టి ఈ సినిమాలో 2 రకాల షేడ్స్‌ని కూడా చాలా అద్భుతంగా చూపించారు సూపర్ స్టార్ కృష్ణ. మరో పక్కన శ్యామల గౌరి. శ్యామల గౌరి మీకు 'ప్రేమ శంకరుడు' సినిమాలో నరేష్ పక్కన హీరోయిన్‌గా నటించింది. తర్వాత 'తరంగిణి' సినిమాలో హీరోయిన్‌గా నటించి ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో వచ్చేటప్పటికి ఆవిడ నెగెటివ్ క్యారెక్టర్ చేసింది. నెగెటివ్ క్యారెక్టర్‌లో కూడా తను అద్భుతంగా చేయగలనని నిరూపించుకుంది. ఆ విధంగా చెప్పాలంటే ఆ ఇంటికి కోడలుగా వచ్చి ఆ ఇంటికి మంచి చేయడం మానేసి చెడు చేయాలనుకునేటువంటి మనస్తత్వంతో ఉండి చివరికి పరివర్తన తెచ్చుకునేటువంటి క్యారెక్టర్లో ఆవిడ ఒదిగిపోయారు. విజయ నిర్మల డైరెక్షన్ ఆద్యంతం కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. సూపర్ స్టార్లో ఉన్నటువంటి అన్ని కోణాలను కూడా నవరసాలను కూడా ఆడ ఈ సినిమాలో మనకి చూపిస్తారు. అది చాలా గొప్ప అనుభూతిని కలగజేస్తుంది. సూపర్ స్టార్ కృష్ణ చాలా సినిమాల్లో అనేక రకాల నటనని ప్రదర్శించారు. కానీ మానవత్వ విలువలు, కుటుంబ విలువలని కాపాడేటువంటి ఈ సినిమాలో అంజలిదేవి క్యారెక్టర్ని కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అంజలిదేవి పాడి పంటలు లాంటి సినిమాల్లో తల్లిగా నటించి ఆవిడ ఎంతోమంది అభిమానుల్ని అలరించారు. ఈ సినిమాలో కూడా ఆమె సత్యనారాయణకి భార్యగా అలాగే ఆ కుటుంబానికి తల్లిగా ఆవిడ చూపించేటువంటి అనురాగం, ప్రేమ ఈ సినిమాలో అందరినీ కూడా నిజంగా తల్లి అంటే ఇలాగే ఉండాలి కుటుంబానికి అన్న భావన కలగజేస్తుంది. అంతవరకు అన్ని రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ సత్యాన వేశారు. విలన్ క్యారెక్టర్స్ అయితే ఆయనకి తిరిగే లేదు. కానీ సాత్వికంగా ఉండేటువంటి క్యారెక్టర్ వేస్తూ తను ఏ విధంగా త్యాగరాజ్ చేతిలో మోసపోయాడు, తర్వాత ఎలా పైకొచ్చాడు, తర్వాత తను పిచ్చివాడు అనే ముద్ర ఎలా వేయించుకొని కుటుంబానికి పరిమితం అయిపోయాడు అన్నటువంటి పాత్రలో ఆయన మంచి నటనని ప్రదర్శించారు. చివరికి తన తప్పు తాను తెలుసుకొని అలాగే తన కుటుంబాన్ని కాపాడేటువంటి బాధ్యతని సూపర్ స్టార్కి అప్పచెప్పి ఏ విధంగా తన కుటుంబాన్ని సేఫ్గా బయట జోన్కి వచ్చారన్నదే ఈ సినిమాలో మరొక మలుపుగా మనం భావించవచ్చు. సత్యనారాయణ నటన కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా మారిందని చెప్పక తప్పదు. ఈ విధంగా ఈ సినిమా కనుక చూస్తే ఒక కుటుంబ విలువలు ఒక పరిధి కనుక దాటితే ఏ విధంగా చెడిపోతుంది, వ్యసనానికి లోనైతే ఒక వ్యక్తి కుటుంబంలో బానిసగా అయితే ఆ వ్యక్తి వల్ల కుటుంబం ఎలా పతనం అయిపోతుంది, అలాగే ఆ కుటుంబాన్ని కాపాడటానికి ఒక పెద్ద మనిషి తరహాలో ఒక మనిషి ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ వ్యవస్థ విలువల్ని చెప్పేటువంటి ఈ చిత్రం ఇది అప్పటికీ కాదు, ఇప్పటికీ కాదు, ఎప్పటికీ కూడా అందరూ చూడదగ్గటువంటి చిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు, అంతా కూడా చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. అలాంటి తరుణంలో ఇలాంటి సినిమా తీసి 83వ సంవత్సరంలో కుటుంబానికి ఒక పెద్ద దిక్కు ఉండాలి అనే కౌన్సిలింగ్ సిస్టాన్ని ప్రోత్సహించినటువంటి విజయమల డైరెక్షన్ ఆద్యంతం కూడా మన ఆకట్టుకుంటుంది. ఒక 12 కాపురం తీసుకున్నా, ఒక కలవారి సంసారం తీసుకున్నా, ఒక బంగారు భూమి తీసుకున్నా, అలాగే మరి ఇలాంటి అమాయకుడు కథ అసాధ్యుడు తీసుకున్నా కూడా కుటుంబ విలువల్ని చాటి చెప్పే చిత్రాలు ఆ రోజుల్లో కనీసం ఓ 10-15 సినిమాల తర్వాతనే ఒక సినిమా వచ్చేది. కానీ ఈ రోజుల్లో కనుక చూస్తే కుటుంబ విలువలను చాటి చెప్పే చిత్రాలు మనం కాకడా పెట్టి వెతికినా కూడా ఎక్కడో ఉన్నాయి, లేవని కాదు. కానీ రాను రాను ఆ విలువలు తగ్గిపోతున్నాయా అన్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఈరోజు కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తున్నారు, కుటుంబ వ్యవస్థలో కుటుంబ పెద్ద లేదు, అలాగే తప్పుడు దారిలో వెళ్తుంటే సరిదిద్దేవారు లేరు. కానీ అలాంటి వాళ్ళు ఉండాలి అని చాటి చెప్పిన ఈ చిత్రం ఎప్పటికీ కూడా యువతకి ఒక మార్గదర్శకం అవుతుంది. సూపర్ స్టార్ కృష్ణ 83వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి చిత్రాలు చేశారు. ఆ అద్భుతమైన చిత్రాలు ఓపెనింగ్లోనే ఇలాంటి మంచి చిత్రం వచ్చింది. అలాగే బెజవాడి బెబ్బులి వచ్చింది. ఒకే పండగ నాడు 2 చిత్రాలు, అంతకుముందు ఈనాడు
ఇన్ని పోటీ పడినా కూడా ఇవన్నీ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సాధించి ముందుకు దూసుకెళ్ళాయంటే ఆ రోజుల్లో కథకున్నటువంటి విలువ, కథా గమనం, నైతిక విలువలు, సినిమాకు ఉన్నటువంటి ఆ అట్రాక్షన్ ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని థియేటర్ దగ్గరకు రప్పించాయని మనం చెప్పక తప్పదు. ఏదేమైనా సరే సూపర్ స్టార్ కృష్ణ తన సహజమైనటువంటి నటన కాకుండా మరొక విభిన్న కోణంలోకి వెళ్ళి ఈ సినిమాని మనల్ని అలరిస్తారు. అలాగే సహజ నటి జయసుధ కూడా తను మంచి నటిగా ఎదుగుతున్నటువంటి తరుణం అది. అప్పటికే ఆవిడ తెలుగు మహిళా రంగం ముఖ్యంగా హీరోయిన్స్లో సూపర్ స్టార్డమ్ అందుకున్నారు. అప్పటికే ఆవిడ ప్రేమాభిషేకం సినిమాతో మంచి హైలైట్ అయి ఉన్నారు. ఈ సినిమాలో కూడా ఆవిడ తన ప్రతిభని నిరూపించుకొని ఒక మంచి నటిగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్గా మారారు. ఏదేమైనా ఈ సినిమా ఒక మంచి సినిమా, కళాత్మకమైన సినిమా, అలాగే క్లాసిక్ మూవీగా మనం పరిగణించవచ్చు. ఎప్పటికీ కూడా ఇది యూట్యూబ్లో అవైలబిలిటీలో ఉంది. ప్రతి ఒక్కరూ చూసి ఆనందించదగ్గ చిత్రంగా మనం అభివర్ణించవచ్చు. మరి మీరు ఎంతమంది ఈ సినిమా చూశారు? చూసిన తర్వాత మీ అభిప్రాయాలు అంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్తో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.